హాయ్ అండి, భువిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఏంటి వైట్ శారీ కట్టుకుని బుద్ధుడి దగ్గర నుంచున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరు నా యూట్యూబ్లో ఉషా వ్లాగ్స్లో చూపించే ప్రేమకు ఆప్యాయతకు చాలా ఆనందంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాను అన్నదానికే ఇండికేషన్ అనమాట. ప్రశాంతమైన గౌతమ బుద్ధుడి ముందు ప్రశాంతమైన వైట్ కలర్ శారీతో ప్రశాంతమైన మనసుతో మీ అందరితో కూడా ఈరోజు నేను మాట్లాడాలి అనుకుంటున్నానండి. అలాగే నా ఆనందాన్ని కూడా మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలా తక్కువ కాలంలోనే నన్ను ఎంతో ఎంతో బాగా ఆదరించారు. అలాగే మీ కామెంట్ చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ప్రతి కామెంట్ నేను చదువుతానండి. సో ఇంత ప్రేమగా మీరు ఆప్యాయంగా ఇస్తున్న కామెంట్స్కి నేను కూడా చాలా ఆనందంతో ఆన్సర్ చేయాలి అని చెప్పి స్క్రీన్ మీద కాదు డైరెక్ట్గానే మీకు నేను ఆన్సర్ చేద్దాము అని ఈరోజు ప్రత్యేకంగా ఒక వీడియో చెయ్యాలి అనుకుని ఇట్లా మీ ముందుకి ప్రశాంతమైన మనసుతో వచ్చానండి. ఇప్పుడు నేను వేసుకున్న ఈ శారీ బెనారస్ అండి. బెనారస్ శారీ ఇది మీరు చూడగానే గుర్తుపట్టేసి ఉంటారనుకోండి. ఈ బెనారస్ శారీ మీదకి ముత్యాలు పర్ల్స్ అయితే బాగా సూట్ అవుతాయి కదా. చక్కగా ప్రశాంతంగా కంటికి అందంగా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పి ఇట్లా పేరప్ చేశాను. మెడలో ఒక ముత్యాల హారం వేసుకున్నాను. అట్లాగే చెవులకు కూడా మీరు ఇదివరకు చూసే ఉంటారు. నా దగ్గరున్న ముత్యాల ఇట్లా బుట్టల్లాగా హ్యాంగింగ్స్ని నేను ఇట్లా పేరప్ చేశానండి. తర్వాత అట్లాగే మ్యాచింగ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఈ శారీకి ప్రాపర్ మ్యాచింగ్ వేసుకోవాలి. ఫ్యాన్సీ శారీస్ కదా, మనం మ్యాచింగ్స్ ద్వారానే ఫ్యాన్సీ శారీస్కి ఎప్పుడు కూడా మంచి ఎలిగెన్స్ తీసుకొస్తామండి. అందుకని చెప్పి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ప్రాపర్ మ్యాచింగ్ వేసుకున్నాను. అట్లాగే ఈ రింగ్ కూడా బాగా చిన్నపాటి డైమండ్స్తో చేయించుకున్న ఒక పువ్వులాగా ఫ్యాన్సీగా ఉండే రింగ్ పెట్టుకున్నానండి. దీనికి నేను శారీలో వచ్చిన క్లాత్ అంటే విత్ బ్లౌజ్ వస్తుంది కదా, దాన్నే హైనెక్ పెట్టి కుట్టించేసుకున్నానండి. బ్యాక్ సైడ్ హైనెక్కి పోట్లీ బటన్స్ పెట్టించుకున్నాను అనమాట. అందంగా ఉంటుంది కదా అని చెప్పి. ఇప్పుడు నేను ఈ వ్లాగ్ ద్వారా మీ అందరికీ కూడా పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చాలా తక్కువ కాలంలో నన్ను చాలా ప్రేమగా ఆదరిస్తున్నారు. అట్లానే మీ కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటున్నాయి. అంటే నేను కామెంట్స్ చదివి ఏమనుకుంటానంటే ఎంత పెద్ద మనసు వీరందరికీ అనుకుంటూ ఉంటానన్నమాట. ఒకరిని అప్రిషియేట్ చెయ్యాలి అంటే మనకి చాలా పెద్ద మనసు ఉండాలి కదండి, మంచి మనసు ఉండాలి. అంటే ఎదుటివారిలో కనిపించిన మంచిని మనం చెప్పాలి అంటే కూడా ముందు మనకి మంచి మనసు ఉండాలి కదా. అటువంటి మంచి మనసు ఉండి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ కూడా మీ మాటలతో మీ కామెంట్స్తో నన్ను ఎంతో హ్యాపీ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకరైతే మీరు నేను కలిసి షాపింగ్కి వెళ్ళినట్టు కల వచ్చింది అన్నారు. నేను దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అంత ప్రేమగా అంత టైం తీసుకుని మీరు ఇచ్చే కామెంట్స్కి నేను అక్కడ ఆన్సర్ చేస్తే సరిపోదు. నేను స్వయంగా
మీ అందరికీ కూడా నా ప్రేమ నేను కూడా తెలియచెప్పడానికి వీడియో ద్వారా లైవ్గా చెప్పాలి అనుకుని నేను ఒక వీడియో ప్రత్యేకంగా చేస్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది నాకు. మీ అభిమానం, ఆదరణ ఎప్పటికీ ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఆ వ్యూవర్స్ అందరితో కూడా మాట్లాడానండి. అయితే నేను మీ కామెంట్స్ అన్నీ కూడా వారికి నేను సెండ్ చేశాను. ఇట్లా నేనేదో చెప్పలేదు అనుకుంటున్నారు అంటే వ్యూవర్స్ ఫోన్ నెంబర్ చెప్తే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నా వీడియోస్లో మీరు కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసి ఉంటారు. మన భారతీయ వారసత్వ సంపద, మన పిల్లలకి మనం ఆస్తులు ఇవ్వడమే కాదు, డబ్బులు ఇవ్వడమే కాదు, మన భారతదేశంలో పుట్టినందుకు మన భారతదేశ వారసత్వ సంపద అయిన కళలు, మన చేనేత అంటే మన భారతదేశానికి మాత్రమే ఉన్న కళ కదా. అలాగే బుట్టలు, అల్లికలు ఏదైనా సరే, ఇప్పుడు మన స్టోన్ ఉంటారు కదా, కళాకారులు కళా నైపుణ్యంతో ఒక రాతిని మార్బుల్ రాతితో మనం చూస్తూ ఉంటాం. మంచి మంచి కళాకృతులు, రాధాకృష్ణులు, గోమాతలు, వినాయకుడు, గౌతమ బుద్ధుడు, ఇటువంటి కళాకారులు అందరినీ కూడా నేను ప్రోత్సహించాలి. నా ఒక్కదాని వల్ల ఎంతవరకు అవుతుందండి? అవ్వదు కదా, మన అందరం కలిస్తేనే అవుతుంది కదా. అందుకని చెప్పి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. మనం చేనేత కళాకారులను, అలాగే బుట్టలు, అల్లికలు, వీవర్స్, వీరందరినీ, మన భారతదేశానికి సంబంధించిన కళాకారులందరినీ కూడా, ఇది మన భారతదేశానికి మాత్రమే సంబంధించిన సంపద. ఇది మనం అంతరించిపోకుండా ఉండాలి. మనం ఆదరించలేదనుకోండి, ఇంకా అట్లా నెమ్మదిగా వారికి కూడా ఏంటంటే జీవనాధారం లేకపోతే గొప్ప గొప్ప కళాకారులండి వారి నుంచి కళ చేజారిపోతుందేమో మన భారతదేశానికి అని చెప్పే తపనతోనే నేను ప్రతి వీడియో కూడా మెయిన్ వాళ్ళనే దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది. అటువంటి నాకు చేనేత కళాకారుల అడ్రస్లు ఇవ్వకూడదు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వకూడదు అని ఏమాత్రం లేదండి. అయితే నేను వాళ్ళందరికీ కూడా చెప్పాను, మీ నెంబర్స్ నేను పెట్టదలుచుకున్నాను నా వ్లాగ్లో అంటే వాళ్ళు ఒక్కటే రిక్వెస్ట్ చేశారు, అమ్మ మేము 20 ఏళ్ళగా 25 ఏళ్ళగా ఒక్కొక్క స్టోర్కి కొన్ని వేల చీరలు బల్క్లో సప్లై చేస్తాం. 1-2 చీరల కోసం మా నెంబర్సు వీడియోల్లో పెడితే ఆ ఆర్డర్స్ చేజారిపోతాయి. మేము బ్రతికేది ఆ పెద్ద పెద్ద ఆర్డర్స్ వల్లే మేము ఎంతో బాగా బ్రతకగలుగుతున్నాము అని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అని చెప్పడం వల్ల నేను నెంబర్స్ డైరెక్ట్గా ఇవ్వలేకపోతున్నానండి. అయితే నేను మాత్రం చెప్పాను, అట్లా కాదు, మీ చీరలు వారికి ఖచ్చితంగా అందాలి. ఎందుకంటే దానికి కారణం మీరు నా ఒంటి మీద వేసుకునే చీరలు నేను చేనేత కళాకారుల దగ్గర తీసుకున్నాను అని చెప్పిన చీరలు మీరు ఎంతో బాగున్నాయని కామెంట్స్లో పెట్టారు. అటువంటి చీరలు వారు కూడా తీసుకోవాలి అనుకుంటున్నారు. నేను నెంబర్స్ ఇవ్వకపోతే అపార్థం చేసుకునే అవకాశం ఉంది అని నేను వారితో మాట్లాడినప్పుడు ఫోన్లో వారు ఒకటే చెప్పారు, కొంచెం మాకు టైం ఇవ్వండి అమ్మ. మా చేనేత కళాకారులు అందరం కూడా మేము గ్రూప్గా మాట్లాడుకుని మేమందరం కలిసి వారికి మా చేనేత చీరలు, వారు కోరుకునేటటువంటి చేనేత చీరలు మా చేతుల నుంచి వచ్చినవి తప్పకుండా మేము అందిస్తాము. అది ఎలా అందివ్వాలి ఏంటి అని చెప్పి మేమందరం కూడా ఆలోచించుకుంటున్నాము. కొంచెం సమయం కావాలని అడిగారండి. నాది బాధ్యత. ఆ చేనేతకారుల ద్వారా చీరలన్నీ కూడా మీకు అందేలా చూసే బాధ్యత నాది. అయితే వారు నెంబరు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఇందాక చెప్పాను కదా, బల్క్ ఆర్డర్స్ పోతాయి అంటే ఎన్నో స్టోర్స్కి వాళ్ళు ఒప్పుకోరంట ఇట్లా నెంబర్స్ ఇచ్చేసారు మీరు అని చెప్పి. ఎందుకంటే హోల్సేల్గా వాళ్ళు ఇచ్చే రేట్లు తెలుస్తాయని అనుకుంటున్నారేమో, మరి తెలియదు. చీరలు ఏళ్ల తరబడి పాత పడకుండా ఎట్లా మెయింటైన్ చేయాలి టిప్స్ చెప్తారా అని అడుగుతున్నారు. తప్పకుండా చెప్తాను నేను. చీరలు ఒక 30 ఏళ్ళగా నా ఎంగేజ్మెంట్ శారీ అన్నీ అలానే ఉన్నాయి. చాలా అసలు ఎట్లా కొన్నామో అట్లానే ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మనం ఒక్కసారి కట్టుకున్న తర్వాత వెంటనే షాంపూ వాష్ అనో లేకపోతే ఒక్కసారికి డ్రై వాష్ అనో ఇచ్చేయకుండా, ఎందుకంటే మనం శారీ పెట్టికోట్ వేసుకుంటాం కదా, బ్లౌజ్ వేసుకుని బ్లౌజ్ మీద శారీ పెట్టికోట్ మీద మనం చీర కట్టుకుంటాం. అంటే శారీ మనకి స్కిన్ డైరెక్ట్గా టచ్ కాదు. కాబట్టి శారీని ఎప్పుడు కూడా కనీసం ఖరీదైన చీరలు ఒక 10 సార్లు మనం యూస్ చేసిన తర్వాతే డ్రై వాష్కి ఇవ్వాలండి. షాంపూ వాటర్లో కూడా కొన్ని చీరలు పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఒకసారి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదైనా ఫంక్షన్కి ఒక శారీ కట్టుకుని వెళ్తాను.
శారీ మనకి స్కిన్కి చాలా తక్కువ టచ్ అయ్యే పర్సెంటేజ్ చాలా తక్కువ. లోపలేమో శారీ పెట్టికొట్టి ఉంటుంది, ఇక్కడేమో బ్లౌజ్ ఉంటుంది. రెండింటి మీద కలిపి కదా మనం శారీ వేస్తాము. బయటికి వెళ్ళి రాగానే ముందు ఒక అరగంట ఎండలో వేయించేస్తాను చీరని నేను. తర్వాత ఐరన్కి పంపించేస్తాను. ఇస్త్రీ చేయించేసుకుని లోపల దాచిపెట్టేసుకుంటాం. అట్లాగే బ్లౌజ్ అయితే ఒక 3 to 4 టైమ్స్ అనమాట వేసుకున్న తర్వాత, ఎందుకంటే బ్లౌజ్ డైరెక్ట్గా స్కిన్కి టచ్ అయిపోతుంది కదా. సో బ్లౌజు నేను ఎక్కడికైనా వెళ్ళి రాగానే బ్లౌజ్ ఏమో తిరగేసి ఎండలో వేస్తారు, చీర కూడా తిరగేసి ఎండలో వేసుకోవాలి. ఒక అరగంట మాత్రమే చాలు. వేసవి కాలం అయితే డైరెక్ట్గా సన్లైట్ తగలకూడదండి. ఒక వేడి తగిలితే చాలు. నీడలో ఆరబెట్టుకోవాలి. అంటే రూమ్లో కాదు, ఆరు బయట ప్రదేశంలోనే మనం టెర్రస్ మీద కానీ బాల్కనీలో కానీ జస్ట్ వెలుతురు ఉండేటట్టు డైరెక్ట్గా, ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో చాలా వేడి ఉంటుంది. డైరెక్ట్గా ఎండ పడితే ఖరీదైన చీరలు రంగు డల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మనం ఒక అరగంట ఎండలో వేసుకుని ఇస్త్రీ చేయించుకొని లోపల పెట్టేసుకోవాలి. బ్లౌజ్ అయితే 4 టైమ్స్ వాడిన తర్వాత డ్రై వాష్కి ఇచ్చేసుకోవాలి. ఇట్లా ఉంటే మాత్రం చీర ఎప్పటికీ కూడా మనకి డల్గా అవ్వదు, పాడవ్వదు, పిగిలిపోదు కూడా. మనకి ప్రతి సంవత్సరంలోనూ కూడా మార్చిలో చక్కటి ఎండ వస్తూ ఉంటుంది. మార్చి నెలలో నేనేం చేస్తానో అదే చెప్తున్నాను. మార్చి నెలలో విపరీతమైన ఎండలు ఉండవు, అలాగని మంచి ఎండ వస్తూ ఉంటుందన్నమాట. ఒక బ్యాలెన్స్డ్ సన్లైట్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో నేను ఏం చేస్తానంటే నా చీరలన్నీ కూడా రోజుకు ఒక 30 చీరలు లేదా రోజుకు ఒక 25 చీరలు చొప్పున మడతలు విప్పి ఎండకి వేయిస్తాను. మడతలు విప్పడం అంటే ఇంత వెడల్పు వచ్చేటట్టు చేస్తా. ఒక చీరని ఒక 8 ఇలా ఫోల్డింగ్స్ మీద ఇంత వెడల్పు వచ్చేటట్టు 1 మీటర్ వెడల్పు వస్తుంది మొత్తం చీర. మడత పెట్టిన చీర మీటర్ వెడల్పు వచ్చిన చీరని, ఆ చీరని ఎండలో అలా లైన్గా రోజుకి వచ్చి ఒక 10 చీరలు కానీ 25 చీరలు కానీ మనకున్న ప్లేస్ని బట్టి ఎండలో వేయించేసి ఒక్కసారి మళ్ళీ ప్రతి సంవత్సరం మార్చి నెలలో వాటిని మళ్ళీ ఇస్త్రీ చేయించేసి లోపల పెట్టేసుకుంటూ ఉంటే కూడా చీరలు అస్సలు పాడు కావండి. గాలి వెలుతురు తగులుతూ ఉండాలి చీరలకి, లేకపోతే బట్ట పిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా నేను ఇంతకు మించి వేరే టిప్స్ ఏమీ లేవు. ఇవి మాత్రం మనం ఫోకస్ పెట్టి చీర ఇష్టంగా కొనుక్కుంటాం కదా, బాగా ఖరీదైన చీరలు ఏ చీర అయినా కూడా మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా. ఈ విధమైన మెయింటెనెన్స్తో చీరలు అస్సలు పాడవు. తర్వాత డైమండ్స్ ఎలా కొనుక్కోవాలమ్మా అని అడిగారండి. నేను స్పెషల్ వీడియో ద్వారా తప్పకుండా డైమండ్లో ఏది మంచి క్వాలిటీ, ఏది స్టార్టింగ్ రేంజు, ఏది హై ఎండ్, అట్లా నేను తప్పకుండా క్లారిటీ ప్రత్యేకంగా ఒక వీడియో ద్వారా ఇస్తానండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జామ్దాని శారీ మొన్న ఖాదీ కట్టుకున్నాను కదా, పీచ్ కలర్. నేను బీడ్స్తో ఒక వ్లాగ్ చేశాను, నా దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్ అని. దాని గురించి కూడా ఒకరు నన్ను అడిగారు, చీర ప్రైస్ మీరు చెప్పలేదు అని. ఆ చీర నేను అది ప్యూర్ ఖాదీ జామ్దాని శారీ అండి. మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. అది 42,000 ఎంతో, సుమారుగా ఒక 2-3 వేలు అటు ఇటు, బట్ 40,000 అని గుర్తుంది నాకు. 42,000 కానీ లేదా 39,000 కానీ అని గుర్తొస్తుంది. అంటే నేను ఇవన్నీ కూడా కొన్ని ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదంటే నేను అప్పుడు యూట్యూబ్ పెడతాననే ఉద్దేశం నాకు లేదండి. సో నేను కొనేసుకున్నాను. అప్పుడు రేట్లు అవి కూడా నేను గుర్తుపెట్టుకోలేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం వస్తుంది అనుకోలేదు. ఇప్పుడేమో యూట్యూబ్ పెట్టిన తర్వాత మీరు శారీ రేట్స్ చెప్పట్లేదు అంటే చెప్పకూడదు అని కాదండి, దాని ద్వారా నాకు వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు కదా. చెప్పడం వల్ల ఇంకా నాకు సంతోషమే చాలా. బట్ ఆ శారీ 42,000 అలా ఉంటుంది అనుకుంటున్నాను నేను. తప్పు చెప్తే మాత్రం కొంచెం అర్థం చేసుకోండి, పూర్తిగా గుర్తు రావట్లేదు నాకు. అట్లాగే మీ శారీస్ అన్నీ చాలా బాగుంటున్నాయి, సెకండ్ సేల్ ఏమన్నా చేస్తారా అని అడిగారు. అయితే సెకండ్ సేల్ అంటూ ఏమీ లేదండి. మీకు నా శారీస్ అంత నచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సెకండ్ సేల్ కావాలి అని అడిగారంటే మీకు నా చీరలు ఎంతగానో నచ్చి ఉంటాయి కదా, నా టేస్ట్ ఎంత బాగానో నచ్చి ఉంటుంది. అందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఏంటంటే బీడ్స్ గురించి కూడా కొన్ని కామెంట్స్ పెట్టారండి, బట్ మంచిగానే పెట్టారు.
అదేంటంటానంటే మనం ప్యూర్ క్వాలిటీ కొనుక్కోవాలి అంటే మాత్రం వేలల్లో లక్షల్లో పెట్టి కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉంది, ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాము అంటే మాత్రం చేయొచ్చు. అవి మనం జెమాలజిస్ట్ చేత చెక్ చేయించుకుంటే ప్రైజ్ అయితే ఉంటాయండి. లక్షల్లో కొన్ని ఉంటాయి, వేలల్లో కొన్ని ఉంటాయి. అట్లాగే అవి ఎప్పటికీ చెక్కు చెదరవు అనమాట. 20 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా అసలు కొంచెం కూడా క్వాలిటీ అవి మారవు. ఎందుకంటే 30 ఏళ్ళగా నా దగ్గర ఉన్న కొన్ని పచ్చలు, కెంపులు అవన్నీ చాలా ప్యూర్గా ఉన్నాయి. క్వాలిటీ కొంచెం కూడా తేడా రాలేదు. వాటి ప్రైజెస్ కూడా నేను మొన్న మీకు చెప్పాను. ఆన్లైన్లో 100ల్లో కూడా తెప్పించేసుకోవచ్చండి. ఇమిటేషన్ అనమాట అవన్నీ. ఇప్పుడు ₹1,00,000 చీరని ₹1,000 కూడా పెట్టేస్తున్నారు కదా, ఇమిటేషన్. సేమ్ కాపీ చేస్తారు, బట్ క్వాలిటీ ఫీల్ చాలా తేడా ఉంటుంది. బట్ మన ఇష్టం, ₹1,000 కొనుక్కుంటాం, మనం ₹1,00,000 కొనుక్కుంటాం. సందర్భాన్ని బట్టి మన ఇష్ట ప్రకారం మనం కొనుక్కుంటాం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే దేని క్వాలిటీ దానికి ఉంటుంది. అట్లానే బీడ్స్ కూడా ఒకవేళ ఎవరన్నా పొరపాటు పడతారేమో, లక్షల్లో వేలల్లో చెప్తున్నారు, 100లోనే దొరికేస్తాయి కదా అని అంటే 100లో కూడా దొరుకుతాయండి. బట్ ఆ క్వాలిటీ వేరే ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో మనకు దొరికేస్తున్నాయి, 100లోనే ఉంటాయి. ఇప్పుడు నేను కూడా మీకు చూపించాను చూడండి, డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు నేను కొనుక్కున్నాను. ఈ రింగ్ ₹100 లోపలే, ఇవి 250, ఇవి 300 అని అట్లా అన్ని రకాలు ఉంటాయి. మీరు మంచివి కొనుక్కోవాలి అనుకునేటప్పుడు మాత్రం కేర్ తీసుకోండి, చెక్ చేయించుకోండి. జెమాలజిస్టులు మీకు చెప్పేస్తారు అట్లాగనమాట. అట్లా కాకుండా 100లో కూడా వస్తాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇమిటేషన్ ఉంటాయి. చీరలోలానే బీడ్స్లో కూడా ఇమిటేషన్ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి మనం గ్రీన్ కలర్ బీడ్స్ ₹1000 వచ్చేస్తున్నాయి, ఈవిడేంటి 2 లక్షలు 3 లక్షలు అంటుందని మీరు అనుకోవచ్చు. క్వాలిటీని బట్టి ఉంటాయండి. అట్లాగే బెనారస్ మీటర్ ఎంత అని ఒకరు అడిగారు. నేను కొనే బెనారస్లు మీటర్ 3000 పైన, అంటే నేను మీకు చూపించిన అన్నీ మాత్రం మీటర్ 3000 పైనే ఉన్నాయండి. అవి కూడా నేను మీకు చెప్పాను ఆల్రెడీ. మన ఇండియన్ ఎంపోరియంలో తీసుకున్నాను, పుల్లారెడ్డి స్వీట్ షాప్ పక్కన అని కూడా చెప్పాను. బెనారస్లో కూడా ₹100 నుంచి కూడా ఉంటాయండి. మనం పెట్టుబడులకి వేలకు పెట్టి పెట్టాం కదా. మీటర్ 300, 200, మీటర్ ₹150లో కూడా మంచి బెనారస్లు ఉంటాయండి. అవి కూడా చాలా బాగుంటాయి. నేను ఆ మెటీరియల్స్ కూడా నేను నా కలెక్షన్లో చాలా ఉన్నాయి. బట్ ఇంతవరకు మీకు చూపించలేదు. చూపించినప్పుడు నేను వాటి ప్రైజెస్ కూడా తప్పకుండా చెప్తానండి. నేను నా దగ్గర కూడా మీటర్ ₹100 దగ్గర నుంచి మీటరు 10,000 వరకు ఉన్న బెనారస్లు అన్నీ నా కలెక్షన్లో ఉన్నాయండి. నేను ఏది చూపిస్తే దాని ప్రైస్ మీకు ఎప్పటికప్పుడు తప్పకుండా తెలియచేస్తాను. అట్లాగే బ్లౌజెస్ వర్క్స్ మీరు చూపిస్తున్నారు కానీ మాకేమీ అర్థం కావట్లేదని ఒకరు పెట్టారు. నేను అన్నీ కూడా వివరంగా చెప్తున్నానండి. కొన్ని జర్దోజీ అయితే, కొన్ని థ్రెడ్ వర్క్లు అయితే ప్రతిదీ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను. సన్న వర్క్స్ కూడా మైసూర్ క్రేపు లేదా ప్లెజెంట్గా ఉండే శారీస్ మీదకి సన్నగా ఉండే వర్క్స్ చేయించుకుంటున్నాను. అట్లాగే గ్రాండ్ శారీస్ మీదకేమో కొంచెం హెవీ జర్దోజీ అవి చేయించుకుంటున్నాను. మీరు కొంచెం అంటే జూమ్ చేసి చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఈసారి నుంచి నేను మీకు ఏదైనా బ్లౌజెస్ డిజైన్ చూపించేటప్పుడు ఇంకా మోర్ టైం తీసుకుని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తానండి. అట్లాగే నా కంచిపట్టు చీరల వ్లాగ్లో బేబీ పింక్ శారీతో నేను స్టార్ట్ చేశాను. సెకండ్ శారీ గ్రీన్ కలర్ శారీ మీరు డీటెయిల్స్ చెప్పండి అని అడిగారండి. అది నేను కంచిలో తీసుకున్నాను. ఆ శారీ తీసుకుని 10 ఏళ్ళు పైనే అయినట్టు నాకు గుర్తొస్తుంది. పూర్తిగా స్పష్టంగా చెప్పలేకపోతున్నానండి. 10 ఏళ్ళు పైన కానీ లేదా దగ్గర 10 ఏళ్ళు కానీ అవుతుంది. ఆ సెకండ్ గ్రీన్ కలర్ శారీ గురించి ఒకరు మెన్షన్ చేశారు కదా, అది కంచిలో తీసుకున్నానండి నేను. అప్పట్లో ఆ చీర 40,000 పైన అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక 4,000, 5,000 అటు ఇటుగా అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను. అదేనండి, అప్పట్లో యూట్యూబ్ పెడతానని అనుకోలేదు, అందుకని రేట్స్ నేను ప్రైస్ గుర్తుపెట్టుకోలేదని చెప్తున్నాను కదా, అంతే. ఈసారి నుంచి మాత్రం నేను ఏ శారీ పర్చేస్ చేసినా కూడా ప్రైజు క్వాలిటీ అన్నీ మీకు క్లియర్గా చెప్తానండి. అట్లాగే ఒకరు నేను మీ న్యూ సబ్స్క్రైబర్ అండి అని కూడా పెట్టారు. వారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది నాకు. మీ అందరి అభిమానానికి, ఆదరణకి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే మీ కామెంట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేసే వీడియోతో మళ్ళీ నేను ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ కలుస్తానండి. అంతవరకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, నా వీడియో మీకు బాగా నచ్చుతుందని, ఇప్పుడు నేను మీకు చేసిన
ఆన్సర్లన్నీ కూడా మీకు హ్యాపీగానే అనిపిస్తాయని, మీరు కోరుకున్న మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఆన్సర్ చేయగలిగానని అనుకుంటున్నానండి. మీ అందరికీ కూడా మళ్ళీ నేను మీరు అడిగిన కామెంట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేసే వీడియోతో తొందరలోనే మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.